బీన్స్ ఫ్రై చాలా మందికి నచ్చదు, నాకు కూడా. ఇంత టేస్టీగా నేనెప్పుడు చేయలేదు, తినలేదు కూడా. ఒక్కోసారి అనుకోకుండా చేసే వంటలే సరిగ్గా కుదురుతాయన్నట్టు నాకు ఇది అంతే. పప్పు, రసం, సాంబార్లోకి అద్భుతమైతే వేడి వేడి రైస్లోకి మహా అద్భుతమే అని చెప్పుకోవచ్చండి. ఫ్రై కోసం ముందుగా కడాయిలోకి ఈ మాత్రం చిన్న గుప్పెడ దాకా పల్లీలు వేసుకోవాలి. బీన్స్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి పల్లీలు వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ చిన్న గుప్పెడు పల్లీలు 1/4 kg అంటే ఒక 250 grams బీన్స్కి అయితే సరిపోతాయి. ఏ రెసిపీలో అయినా సరే పల్లీలను వేయించాలి అంటే తక్కువ మంట మీద ఎక్కువసేపు కొంచెం ఓపికగా వేయించారు అంటే ఆ పల్లీలు లోపల దాకా బాగా వేగి ఆ మసాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేగిన ఈ పల్లీలను చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఈ చిన్న టీ కప్పుతో 1 కప్పు దాకా నీళ్లు వేసుకోవాలి. 1/4 kg ఉడకడానికి ఈ చిన్న టీ కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి. తర్వాత బీన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కానీ మీకు నచ్చితే ఇంకొంచెం పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా సాల్ట్. తర్వాత ముందు గ్రైండ్ చేసే మసాలాలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి ఇక్కడ వేసే సాల్ట్ అనేది కొంచెం చూసుకుని వేసుకోవాలి. బీన్స్ను ఎక్కువ నీళ్లు వేసి కూడా ఉడికించుకోవచ్చు, కానీ ఆ నీళ్లు వంపేస్తాం కాబట్టి విటమిన్స్ అన్నీ ఆ నీళ్ళల్లో పోతాయి. దానికోసమే కొంచెం నీళ్లతోనే, తగినన్ని నీళ్లతోనే బీన్స్ను ఉడికించుకోవాలి. తీసుకున్న బీన్స్ను బట్టి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. నేను తీసుకున్న ఆ 1/4 kgకి చిన్న టీ కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి. చూడండి, వేసిన నీళ్లు ఈ విధంగా వేడెక్కాక ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ బీన్స్ను ఉడికించుకోవాలి. ఈలోపు పక్కన సింపుల్ మసాలా రెడీ చేసుకుందాం. ఇందాక వేయించాం కదా, ఈ పల్లీలకి పొట్టు తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పల్లీలతో పాటు ఈ మాత్రం ఎండు కొబ్బరిని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, లేదంటే అక్కడక్కడ పలుకులుగా ఉండిపోతాయి. ఒక 9 దాకా వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోవాలి. రుచికి సరిపడా కారం. నేనైతే బాగా కారం ఉన్నది 1.5 టీ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. మీరు వాడే ఆ కారం ఘాటును బట్టి తగినంత వేసుకోవచ్చు. పసుపు ఒక 2 చిటికెళ్ళు అంటే 1/4 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మామా అని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. రుచికి సరిపడా సాల్ట్. ఆల్రెడీ మనం బీన్స్ ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ వేసే సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కలుపుకుండా గ్రైండ్ చేశారంటే అడుగున పల్లీలు, ఎండు కొబ్బరి ముద్దలా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను గ్రైండ్ చేసిన ఈ మసాలా ఫ్రైలో మసాలా లైట్గా వేసుకున్నట్టయితే ఒక 1/2 kg బీన్స్కి అయితే సరిపోతుంది. నేనైతే రైస్లో కలుపుకోవడానికి కాబట్టి మసాలా కొంచెం ఎక్కువగానే గ్రైండ్ చేసుకున్నా. ఒకవైపు మసాలా రెడీ చేసుకుంటూనే మధ్యలో కలుపుకుంటూ బీన్స్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఈ బీన్స్ని ఉడికించుకోవాలి. ఎక్కువ మంట మీద ఉడికించారు అంటే వేసిన కొంచెం నీళ్లు కూడా తొందరగా ఆవిరైపోయి బీన్స్ అనేవి సరిగ్గా ఉడకవు. చూడండి, నీళ్ళు అనేది ఏ మాత్రమూ మిగలలేదు, బీన్స్ కూడా సరిగ్గా ఉడికిపోయాయి. ఈ స్టేజ్లో ఒకసారి ఉడికాయా లేదా అని సరి చూసుకోవాలి. నోట్లో వేసుకొని చూస్తే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. బాగా ఉడికిన ఈ బీన్స్ని తీసుకెళ్ళి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బీన్స్ని కుక్కర్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు, ఇంకా ఫాస్ట్గా ఒక విజిల్కి. కానీ ఎక్కువ నీళ్ళు అయితే వేయకూడదు. కుక్కర్లో నీళ్ళు అనేవి ఎక్కువ ఆవిరవు కాబట్టి టీ కప్పులో 1/2 కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే కడాయిలోకి ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పోపు దినుసులు, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు 1 స్పూన్ దాకా, దాంతోపాటు ఒక ఎండుమిర్చి కూడా వేసి ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడి ఈ పోపు బాగా వేగనివ్వాలి. పోపు బాగా వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పప్పు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవసరం లేదు. నేనైతే రైస్లో కలుపుకోవడానికి మసాలా కోసం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఎర్రెర్రగా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కలు రైస్లో కలుపుకోవడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని. తర్వాత ఉడికించుకున్న బీన్స్ వేసుకోవాలి. వేసిన ఈ బీన్స్ని పోపులో 1 నిమిషం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో, అంటే ఈ బీన్స్ మొత్తం కూడా వేడెక్కేదాకా. చూడండి, ఈ విధంగా వేడెక్కడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం అట్లా ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ఒక 6-7 కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఇందాక గ్రైండ్ చేసాం కదా మసాలా వేసుకోవాలి.
గ్రైండ్ చేసిన మసాలా మొత్తం కూడా ఒకేసారి వేయకుండా ఫస్ట్ కొంచెం వేసి కలిపిన తర్వాత తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే రైస్లో కలుపుకోవడానికి మసాలా కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఒక చిన్న స్పూన్ మాత్రమే మిగిలింది. మసాలా మిగిలిన నష్టం ఏం లేదు. నెక్స్ట్ బీన్స్ ఫ్రైకి వేసుకోవచ్చు లేదా ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చు. ఇక్కడ అడుగు మాడిపోకుండా మసాలా వేసే ముందు లో ఫ్లేమ్లోనూ ఉంచుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఆ ఫ్లేవర్స్ మొత్తం కూడా ఆ బీన్స్ ముక్కలకి పట్టేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి 1 నిమిషం. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి అట్లా ఇట్లా కలిపితే అయిపోయింది.